ఏర్పడ్డది కాదు. ఇప్పుడు మహానాడులో బ్రహ్మాండంగా మేమంతా అది చేసాం ఇది చేసాం, ప్రజలకి అంతా కూడా మేము చాలా సౌకర్యాలు ఇచ్చామని చెప్పారు. నిజాయితీ లేని అదేమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించి చంద్రబాబు నాయుడిని లోకేష్ని చంద్రబాబు ఎన్టీ రామారావు ఇప్పుడు బతికుండి లోకేష్ని పొగిడినట్టుగా దాంట్లో చూపించారు. ఇదంతా ప్రజల్ని మోసం చేసేటువంటి చర్య తప్ప ఇంకోటేం కాదు. రాజధానికి విజిట్ చేసినటువంటి నరేంద్ర మోడీ విజిట్లో ఇంతకుముందు చెమ్ముడు నీళ్ళు పిడికిడు మట్టి అదన్నా ఇచ్చాడు, ఇప్పుడు అది కూడా ఇవ్వాల. ఇప్పుడు ఏం చేశాడు? ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు అంతర్జాతీయ సంస్థలు వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని కట్టండి అన్నాడు. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండం అని చెప్పేసి చెప్తుంది. ఈ ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది లేదు, అదనంగా చేసిన వాగ్దానాలు అమలు జరిపింది లేదు నరేంద్ర మోడీ. కేవలం ఈ రాజధాని ఇది కార్పొరేట్ రాజధాని తప్ప ప్రజల రాజధాని కాదు.